చూసారా ఇవాళ మోడీజీ ఎక్కడికి వెళ్ళారు? మురుగర్ టెంపుల్కి వెళ్ళారు. మురుగర్ టెంపుల్ అంటే తెలుగులో ఎవరు? కుమారస్వామి, ద గాడ్ ఆఫ్ వార్, యాంగర్, అంతా అంటే ఆయన యుద్ధందా ఆయన. సో ఏదో గట్టిగా జరగబోతుంది అనిపిస్తుందండి నాకు, నా ఇంట్యూషన్ చెప్తుంది. బట్ పానిక్ అవ్వకండి, ఒకటే చేయండి, ఫుడ్ అంతా స్టోర్ చేసుకోండి, మెడిసిన్ పెట్టుకోండి, కొంచెం డబ్బులు చేతిలో పెట్టుకోండి. ఎందుకంటే దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. సిఎస్ఎస్ మీటింగ్ కండక్ట్ చేశారంట. లాస్ట్ టైం పెహల్గామ్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా సిఎస్ఎస్ మీట్ కండక్ట్ చేసిన దాని అవుట్కమే ఆపరేషన్ సింధూర్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. World War III జరుగుతుంది. కమ్యూనియన్ చనిపోయిన తర్వాత ఇంకా నాకు తెలిసి గట్టిగా ఏమైనా జరగచ్చు అని నా మనసుకు అనిపిస్తూ ఉంది. ఈ పాకిస్తాన్ గాడు దరిద్రుడు ఆఫ్ఘనిస్తాన్కి గెలకడమే కాకుండా మన ఇండియా మీద కూడా 2 డ్రోన్లు పంపాడంట. కానీ మన మిలిటరీ వాళ్ళు పట్టేశారు దాన్ని. వాట్ ఎవర్. బట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం సేఫ్టీగా ఉండాలి. ఏమైనా కావాల్సినవన్నీ మనం పిల్లలు ఉన్న వాళ్ళకి, పిల్లలకి కావాల్సినవి మెడికేషన్, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మెడిసిన్ కావచ్చు, పైసలు కొంచెం డ్రా చేసుకొని పెట్టుకోండి. మన జాగ్రత్తలో మనం ఉంటే ఉంటాం, పోతే పోతాం. నాకు తెలిసి ఏదో జరుగుతుందండి. మోడీజీ మురుగర్ టెంపుల్ వెళ్ళడం ఏంటి, ఇంకా వేరే ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. సో ఫస్ట్ టైం ఆయన మురుగర్ టెంపుల్కి వెళ్ళాలంటే ద గాడ్ ఆఫ్ వార్ కదా, మళ్ళీ ఏమైనా వార్ వచ్చిద్దా మనకి ఏమైనా? ఏమీ మనం ఇది చేయలేమండి. వీ కాంట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్. బట్ జాగ్రత్తగా ఉండండి, పానిక్ అవ్వకండి, ఓకేనా? కావాల్సినవన్నీ కొంచెం సప్లైస్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకోండి, ఓకేనా? బాయ్.